తెలుగువారికి సంక్రాంతి ఎంత పెద్ద పండుగో తెలుగుదేశం పార్టీకి మహానాడు కూడా పెద్ద పండగలాంటిదని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట్రామారావు తెలిపారు. రాచర్లపాడు వద్ద ఉన్న కిసాన్ సెజ్లో నిర్వహించనున్న టీడీపీ మహానాడు ప్రాంగణాన్ని ఆదివారం ఆయన టీడీపీ నాయకులతో కలిసి సందర్శించారు. సుమారు 200 ఎకరాల్లో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. ఫుడ్ కమిటీలో సభ్యుడైన బొల్లినేని అక్కడి ఏర్పాట్లను స్వయంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ టీడీపీ పుట్టాక తొలిసారిగా నెల్లూరు జిల్లాలో మహానాడు నిర్వహించడం జిల్లావాసిగా సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ బాటలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీని ఎంతో సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులోనూ యువనేత నారా లోకేష్ పార్టీని ఒక ఆదర్శవంతమైన ప్రాంతీయ పార్టీగా నడిపిస్తారన్నారు. ఆయన వెంట టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్రెడ్డి, టీడీపీ నాయకులు చెంచల్బాబు యాదవ్, రైతు నాయకుడు నరేంద్ర తదితరులు ఉన్నారు. నెల్లూరు జిల్లాలో మహానాడు ఏర్పాటు చేయటం స్వతహాగా నేను నెల్లూరు జిల్లావాడిని కాబట్టి చాలా సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా నెల్లూరు జిల్లాలో మహానాడుని ఏర్పాటు చేయటం అందరికీ, జిల్లా నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. మహానాడు అంటే తెలుగు వారికి సంక్రాంతి పండుగట్లో అలా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇది ఒక పెద్ద పండుగ లాంటి పండుగ. దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా జిల్లా నుంచి అందరూ కూడా చాలా సంతోషంగా ప్రతి ఒక్కళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేసి బ్రహ్మాండంగా ఇక్కడ పని జరుగుతుంది. నాకు తెలిసి నేను కూడా చాలా మహానాడులు చూశాను, కానీ నేషనల్ హైవేకి ఇంత పెద్ద సైటు ఎక్కడా మనం చూడలేదు. నేను ఒక 10 మహానాడులకు అటెండ్ అయి ఉంటాను. చాలా మంచి స్థలం ఇది. 2010లో దీని కాంపౌండ్ వాల్ 26 కిలోమీటర్లు మా కంపెనీ చేసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత గుర్తుకొచ్చింది నాకు. అయితే 3 తరాల తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేనటువంటి మన తెలుగుదేశం పార్టీకి ఉంది. పద్ధతిగా ఇలా మహానాడు జరుపుకోవటం కానీ, క్యాడర్కి ఒక ట్రైనింగ్ పెట్టి బ్రహ్మాండంగా ఇప్పుడు ఈరోజు విజయవాడలో ఏదైతే మన ఆఫీస్ ఉందో, హెడ్ ఆఫీసు, ప్రాంతీయ పార్టీలకు ఎక్కడా అలాంటి ఆఫీస్ కూడా లేదు. మొన్ననే నేను చూశాను. ఈ మధ్య మొత్తం కంప్లీట్ చేసి ఉన్నారు. ఎంత బాగుందండి. నేను ఇంతవరకు ఎక్కడా కూడా అలాంటి పార్టీ ఆఫీస్ చూడలేదు. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కూడా ఒక వినూతనమైనటువంటి ప్రోగ్రామ్స్ తీసుకోవటం. నందమూరి తారక రామారావు గారు దేశంలోనే మొట్టమొదటిసారి ₹2 కిలో బియ్యం కానీ, ఆడవాళ్ళకి ఆస్తిలో భాగం కానీ, ఇంకా ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టడం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్టీ రామారావు గారు ఏదైతే చేశారో దాన్ని క్యారీ చేస్తూ పార్టీని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా రేపు లోకేష్ బాబు గారు కూడా ఇదే విధంగా పార్టీని తీసుకెళ్తున్న మా అందరికీ నమ్మకం ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా జిల్లా మొత్తం కూడా బ్రహ్మాండంగా పాల్గొని ఈ మహానాడుని సక్సెస్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, పుష్కర్ ఘాట్ రోడ్, రాజమహేంద్రవరం. Please subscribe to N3 TV.